గారు అలాగే పొలిటికల్ అనలిస్ట్ మస్తన్రావు గారు ఉన్నారు. వీరితో ఒకసారి మాట్లాడదాం. పూర్ణచంద్రరావు గారు గుడ్ మార్నింగ్ సార్. మీరు ఎన్నికలు అయిన తర్వాత గుడ్ అనుకుంటాను మార్నింగ్ బహుశా అండి. ఒక ఆ, ఒకటి రిలీజ్ చేయడం జరిగింది, ఒక సర్వే. ఈ సర్వేలో బీసీలకు సంబంధించి కావచ్చు, అలాగే మిగతా సామాజిక వర్గాలకు సంబంధించి కనీసం ఎమ్మెల్యేలుగా కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అంటే వాళ్ళకు ఉన్నటువంటి జనాభా నిష్పత్తితో పోల్చుకుంటే ఇక్కడ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నిష్పత్తిలో చాలా తేడా ఉంది, భేదం ఉంది అనేటటువంటి అంశాన్ని కూడా మీరు ఒక సర్వేని కూడా బయటపెట్టినటువంటి సిచ్యువేషన్. ఈరోజు నిజంగానే బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం కాకుండా రాయితీల దగ్గరే ఆగిపోయారా? నిజంగా ఇప్పుడు ఏదో ఒక కొత్త ఉద్యమం తెరపైకి వస్తుంది. ఏంటి అంటే రెండు సామాజిక వర్గాలను రాజకీయంగా బహిష్కరించాలి అనేటటువంటిది. సో ఇది సాధ్యపడేటటువంటి విషయమేనా? అంతేకాకుండా కులాలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత తగ్గుతూ ఉన్నప్పుడు ఈ సమాజంలో ఇప్పుడు మళ్ళీ కుల కుంపట్లను తీసుకురావడం వెనక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా? ఏమంటారు సార్? ఇప్పుడు ఇందులో రాజకీయ కుట్ర ఇంతవరకు చేస్తా ఉన్నాయండి. ఒక 2 కులాలేమో ఆంధ్రప్రదేశ్లో, 3 కులాలు తెలంగాణలో. కుట్ర చేసేవి ఆ కులాలే. సో ఆ కుట్రకు బలైపోయింది జనాభా ఎక్కువ, ఎమ్మెల్యేలు తక్కువ ఉన్న కులాలు. ప్రధానంగా 3 రకాల కులాలు ఉన్నాయి. మన అసెంబ్లీ ఎమ్మెల్యేల కులగణన కనుక చేసినట్టయితే, అసెంబ్లీలో ఎమ్మెల్యేల కులగణన కనుక మనం చేసినట్టయితే 3 రకాల కులాలు ఉన్నాయి ఈ 2 రాష్ట్రాలు. ఒకటేమో జనాభా తక్కువ ఉంటుంది, కానీ ఎమ్మెల్యేలు అత్యంత ఎక్కువ మంది ఉంటారు. కొన్ని కులాలు ఏంటంటే జనాభా ఎంతో, ఎమ్మెల్యేలు అంతా. ఎస్సీ ఎస్టీలకి అంబేద్కర్ పుణ్యం అని చెప్పి జనాభా దామాషా పద్ధతిలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే, ఎంతమంది జనాభా ఉంటే అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే ఇందాక చెప్పామే 2 కులాలు అక్కడ, 3 కులాలు ఇక్కడ. ఆ కులాల జనాభా చాలా చాలా తక్కువ, ఎమ్మెల్యేలు చాలా చాలా ఎక్కువ. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు అది డీటెయిల్స్ ఇస్తాను. తర్వాత జనాభా చాలా ఎక్కువ, కానీ ఎమ్మెల్యేలు అత్యంత తక్కువ. అవి బీసీ కులాలు. బీసీ కులాల జనాభా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వే ఫిబ్రవరి 24లో, దాని ప్రకారం మరి 52%, అంటే ప్రిసైజ్ గా చెప్పాలంటే 51.69%, 52% బీసీలు ఉన్నారు. ఇక్కడ మొన్న జరిగినటువంటి సర్వే ప్రకారం మనకి 56% ఉన్నారు బీసీలు. కానీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 56% అంటే 119 మంది ఎమ్మెల్యేలు ఉన్న శాసనసభలో 56% అంటే కనీసం 60 పైన ఉండాలి ఎమ్మెల్యేలు. కానీ ఎంతమంది ఉన్నారు? 19 మంది ఉన్నారు. మరి అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఎమ్మెల్యేలు బీసీలు 52% ఉండాలంటే 175 స్థానాలు ఉన్నటువంటి ఏపీ అసెంబ్లీలో ఎంతమంది ఉండాలా? కనీసం 90 పైన ఉండాలి. కానీ ఉన్నది 43 మందే. అంటే జనాభా ఎక్కువ, ఎమ్మెల్యేలు తక్కువ. కానీ కొన్ని కులాలు, అంటే ఓసీల్లో అందరికీ లేవు. మళ్ళీ వాళ్ళ పొజిషన్ ఏంటంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఎమ్మెల్యేలు జనాభాకిను ఎమ్మెల్యేలు ఉండటానికి చాలా తక్కువ తేడా ఉంది. సో అలానే బ్రాహ్మిన్స్ కానీ, వైశ్యాస్ కానీ అదే ప్రాబ్లం. యాక్చువల్గా బ్రాహ్మిన్స్ జనాభా కన్నా ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు. వైశ్యాస్ పరిస్థితి కూడా అదే, జనాభా కన్నా ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు. ఇక్కడ వెలమ సామాజిక వర్గం ఏంటంటే జనాభా కేవలం 1,02,000 ఉంటే 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 13 మంది ఎమ్మెల్యేలు అంటే వాళ్ళ జనాభా శాతం 0.28%. అంటే 1 కన్నా తక్కువ. అంటే 119 సీట్లున్న తెలంగాణ అసెంబ్లీలో 1% అంటే ఎంతమంది ఉండాలండి? ఒకళ్ళు ఉంటే ఎక్కువ ఎమ్మెల్యే, కానీ 13 మంది ఉన్నారు. అలానే కమ్మలు ఉన్నది ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో 0.68% ఉన్నారు. అసెంబ్లీలో జనాభా 68 ఉంటే 0.68 ఎంతమంది ఉండాలా? ఒకళ్ళు. అంతకన్నా ఎక్కువ ఉండే అవకాశం లేదు ఎమ్మెల్యే, కానీ 4 ఉన్నారు. అదే రెడ్లు వచ్చేటప్పటికి జనాభా శాతం 4% ఉంటే తెలంగాణలో 4కి ఎంతమంది ఉండాలా? 5 మంది ఎమ్మెల్యేలు ఉండాలి, కానీ 43 మంది ఉన్నారు ఎమ్మెల్యే. అంటే జనాభా ఎక్కువ. అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మరి 4%, 4.82% ఉన్నారు రెడ్లు. ఎంతమంది ఉండాలా? సేమ్ దాదాపుగా 4
17 7 మంది ఉండాలి ఎమ్మెల్యే. ఉమ్, కానీ ఎంతమంది ఉన్నారు? ఉమ్, 32 మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆ అసెంబ్లీలో 53 మంది ఉన్నారు. 32, ఉమ్. 53 అసలు ఎక్కడన్నా పొంతనుందండి? అదే కమ్మల అవును. సామాజిక వర్గం అక్కడ ఉన్నది ఎంతమంది? 3.31%. ఎంతమంది ఉండాలా? ఒక 6-7 ఉండాలి ఎమ్మెల్యేలు. కానీ ఎంతమంది ఉన్నారు? 35 మంది ఈ అసెంబ్లీలో ఉంటే, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అక్కడ 32 మంది కమ్మల ఎమ్మెల్యేలు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 16 ఎన్నికలు జరిగితే 16 ఉమ్, ఎన్నికల్లో కమ్మారెడ్లు అక్కడ 1207 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. మొత్తం 2902 మంది ఎమ్మెల్యేలు అయితే 1207 ఉమ్, మంది అయ్యారు. బీసీలు కేవలం ఉమ్, 498 మంది అయ్యారు. అదే మీకు ఇక్కడ ఉమ్, తెలంగాణకు వస్తే 16 ఎన్నికల్లో 1743 ఎమ్మెల్యేలు అయితే ఎంతమంది అయ్యారంటే కమ్మారెడ్డి వెలములు కలిపితే 798 మంది అయ్యారు. బీసీలు దాదాపుగా ఉమ్, 300 మంది మాత్రమే అయ్యారు. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎన్నో బీసీ కులాల ఉమ్, పాపులేషన్ ఈ 2-3 కులాలు ఏవైతే చెప్తున్నామో ఆ 2-3 కులాల కన్నా ఎక్కువ మంది ఉన్నారు. లైక్ యాదవులు ఉన్నారు, ముదిరాజులు ఉమ్, ఉన్నారు, మున్నూరు కాపులు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా ఈ 2-3 కులాల కన్నా ఎన్నో ఎన్నో రెట్లు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలు ప్రతి అసెంబ్లీలో 3, 4, 2 తప్పిస్తే ఉండని పరిస్థితి ఉంది. అంటే ఉమ్, భారతదేశంలో 70-80 సంవత్సరాల ప్రజాస్వామ్యం, మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ లో ఏదో తేడా జరిగింది. ఈ ఉమ్, డెమోక్రసీని అర్థం చేసుకోవటంలో, దాన్ని ఇంప్లిమెంట్ చేయటంలో పాలక వర్గాలు పెద్ద తప్పు చేశాయి. మరి ఓట్లని కొనటం అనేది ఉమ్, తయారు చేసి పెట్టుకున్నారా? అత్యంత అవినీతికి పాల్పడి దేశ సంపదను దోచుకుంటూ ఓట్లను కొంటూ వాళ్ళ పార్టీలను ఎప్పుడు డబ్బుతో ముంచి డబ్బు ద్వారానే రాజకీయం చేయటం అనే దాని వలన ఇలా తయారైందా, అంటే అవినీతిమైన రాజకీయాలు ఉండటం వలన ఇలా తయారైందా అనేది కూడా మనం ఆలోచించాలి. ఏదేమైనప్పటికీ ఈ కులాలకు అన్యాయం జరిగింది. ఈ ఉమ్. రోజున కులగణన చేయాలి. కులాల యొక్క జనాభా దామాషా పద్ధతిలో అసెంబ్లీలో ఎమ్మెల్యేలు చేరిన నాడే, 2 నిమిషాలు నేను కంప్లీట్ చేస్తానండి. ఎమ్మెల్యేలు చేరిన నాడే యా, ఓకే సార్, ఓకే, కరెక్ట్. ఎంపీలు ఉంటారు, రాజ్యసభలో రాజ్యసభ ఎంపీలు ఉంటారు, మరి ఎమ్మెల్సీలు ఉంటారు. అదే పద్ధతిలో మరి ఉన్నత పదవులు అలంకరించేవాళ్ళు డీజీలు కావచ్చు, సిఎస్లు కావచ్చు, ఉమ్, ఎస్పీలు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, రెరా చైర్మన్లు కావచ్చు, లేకపోతే ఆ ఏపీఐఐసి కావచ్చు, టిఎస్ఐఐసి కావచ్చు, ఎన్నో సంస్థలు, రెగ్యులేటరీ సంస్థలు ఉమ్, కావచ్చు. ఈ సంస్థల యొక్క అధిపతులు ఉమ్, అందరూ, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్లు కావచ్చు, వైస్ ఛాన్సలర్స్ కావచ్చు, ఉమ్, హైకోర్టు జడ్జిలు కావచ్చు, మరి మీడియా అధిపతులు ఉమ్, కావచ్చు, పేపర్లు రన్ చేసే వాళ్ళు ఉమ్, కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, ఉమ్, ఏమన్నా కావచ్చు, వీళ్ళందరిలో కూడా జనాభా ఉమ్, దామాషా పద్ధతిలో ఆయా రంగాలలో, సినిమాలతో సహా ఆయా రంగాల్లో ఆ ఉమ్, కులాల నుంచి వచ్చిన రోజునే రావటానికి అవకాశం ఎప్పుడు ఉంటుందంటే అసెంబ్లీలో జనాభాకి అనుగుణంగా ఎమ్మెల్యేలు వచ్చినప్పుడే వీలవుతుంది. ఇది బేసిక్ ఫ్యాక్ట్. దీన్ని ఎమ్మెల్యే ఉమ్. ఈస్ ది బేసిక్ కరెన్సీ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ పవర్. ఒక కరెన్సీకి రూపాయి ఎట్లయితే మనకి ఒక కరెన్సీ కింద భావిస్తామో, డాలర్ని అవును. ఎట్లా అమెరికన్ కరెన్సీ కింద భావిస్తామో, భారత రాజ్య ఉమ్, వ్యవస్థలో ఎమ్మెల్యే పదవి అనేది ఒక కరెన్సీ, ఒక రూపాయి లాంటిది అనమాట. ఓకే. ఇక్కడ ఉమ్, ఈ రూపాయలు అన్ని కులాలకు సంబంధించిన వాళ్లకు ఉంటేనే నిజమైనటువంటి ఉమ్, ప్రజాస్వామ్యం వస్తుంది. ఈ ప్రజాస్వామ్యం వేరే రకంగా పోతుందని చెప్పడానికి ఏంటంటే కమ్మారెడ్డి ఉమ్, కులాలకి రిజర్వేషన్లు ఇవ్వటం, ఈడబ్ల్యూఎస్ ప్రేరణ ఇవ్వటమే చూడండి, అది ఎంత కొత్త ఉమ్, పుంతలు దొక్కుతోంది మన రాజకీయం, మన దేశంలో. ఉమ్, 10% రిజర్వేషన్లు ఉమ్, ముఖ్యమంత్రి కులాల వాళ్ళకి ఇవ్వటం అనేది ఎంత అన్యాయం చెప్పండి. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉమ్, పోరాడిన వాళ్ళు రిజర్వేషన్లు తీసుకుంటున్నారు. అది ఎంత అన్యాయమో చెప్పండి. అసలు ఈ ఉమ్. దేశంలో ఏమవుతుంది, ఓకే. అసలు యాక్చువల్గా ఈ దేశం ఎటు నుంచి ఎటువైపు వెళ్తుంది ఉమ్, అనేది మనం ఆలోచిస్తే చాలా ఉమ్. చాలా భయంకరంగా పరిస్థితులు తయారయ్యాయి. సో సో అది నేను జస్ట్ ఐ వుడ్ లైక్ టు
అంటే ఇంకొకటి అంటే ఇంకో క్వశ్చన్ సార్ మీకు ఒక్క ఇప్పుడు మాట, సామాజిక నేను వర్గాలకు actually గా వైజాగ్ సంబంధించినటువంటి క్యాంప్ లో ఉన్నానండి, మా పార్టీ మీటింగ్ కూడా ఉంది. ఓకే సో నేను Yeah. వింటా 1 ఉంటాను. minute. నా ఒక video ఒక మాత్రం ప్రశ్న mute ఒక ప్రశ్న చేస్తాను. మీకు అడిగి నేను తర్వాత మిగతా వాళ్ళతో వెళ్తాను. ఒక Okay, ఒక్క please question carry అడుగుతాను on. నేను I'll be మిమ్మల్ని. available. ఇప్పుడు సామాజిక ఓకే సార్ ఓకే నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. Yeah, please.